పిల్లల కోసం ఎన్ని కష్టాలనైనా భరిస్తుందని, ఎన్ని త్యాగాలనైనా చేస్తుందని, ఆఖరికి పిల్లల కోసం ప్రాణత్యాగమైనా చేస్తుందని నువ్వే చెప్పావు. ఇవన్నీ చేయాల్సిన అమ్మ ఏమీ చేయకుండా, ఏమీ ఆలోచించకుండా పొత్తిళ్లలో ఉన్న నన్ను వదిలేసి వెళ్ళిపోవడం తప్పు. మాటలు నేర్పించాల్సిన అమ్మ అనే మాట నా నోటి నుంచి రాకముందే నన్ను వదిలేసి వెళ్ళిపోవడం చాలా పెద్ద తప్పు. నిప్పుకి నీరుకి తేడా తెలియని పసికందును వదిలేసి వెళ్ళిపోవడం మనసు మానవత్వం ఉన్న ఏ తల్లి చేయదు. నా తల్లి అలాంటి పని చేసిందంటే నా దృష్టిలో ఆవిడ తల్లి కాదు. మనుషుల్ని క్షమించడం మానవత్వం అవుతుంది, రాక్షసుల్ని క్షమించడం మూర్ఖత్వం అవుతుంది. ఆ పని నేను చేయలేను మీనాక్షి. నాన్న, నేను నీకు చెప్పే అంత పెద్దదాన్ని, తెలివైన దాన్ని కాదు నాన్న. కానీ ఒక్క మాట చెప్పాలనుకుంటున్నాను. అమ్మకి, అమ్మ ప్రేమకి దూరం అయితే ఆ బాధ ఎలాగుంటుందో నాకు తెలుసు నాన్న. అమ్మ, నువ్వు కొద్ది రోజులు దూరమైనందుకు నేను నరకం అనుభవించానంటే మీ అమ్మ కోసం నువ్వు ఎంత బాధపడుతున్నావో నేను అర్థం చేసుకోగలను నాన్న. అమ్మకి దూరం అయిపోయినందుకు నువ్వు, నిన్ను దూరం చేసుకున్నందుకు మీ అమ్మ, ఇద్దరు ఒకరి కోసం ఒకరు ఎంత బాధపడుతున్నారు నాకు తెలుసు నాన్న. నువ్వు మీ అమ్మని కలిస్తే ఇద్దరి బాధ పోతుంది నాన్న. నువ్వు నాన్నమ్మని కలువు నాన్న. ఒకవేళ నాన్నమ్మ చేసింది తప్పే అయితే నువ్వు కలుస్తేనే కదా చేసిన తప్పు సరిదిద్దుకునేది. నాన్నమ్మని కలువు నాన్న, ప్లీజ్ నాన్న. నువ్వు చెప్పింది నిజమేనమ్మా, కానీ నా తల్లి మీద నాకు ఎలాంటి ప్రేమ లేదు. ప్రేమ లేనప్పుడు కలిసినా ఒకటే, కలవకపోయినా ఒకటే. ఇన్నాళ్ళు అమ్మ లేకుండా, అమ్మ ఎవరో తెలియకుండా బ్రతికాను. ఇప్పుడు కూడా అమ్మ లేకుండా బ్రతకగలను. ఈ జన్మకు నాకు అమ్మ లేదనుకుంటాను. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్.
ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,